హాయ్ అండి, అందరికీ వందనాలు. బాగున్నారా? గుడ్ మార్నింగ్. మన ఆలోచన, మన ఆహారపు అలవాట్లు. నేను వారికి ఆరోగ్యమును, స్వస్థతను మరలా రప్పించుచున్నాను. వారిని స్వస్థపరుచున్నాను. వారికి సత్య సమాధానమును సమృద్ధిగా బయలుపరచుదును. ఆరోగ్యంగా జీవించడానికి సూత్రాలు. భోజనం ఏం చేయాలని, భోజనం అనేది మితానుభవం పాటించు దేవుని మహిమ కొరకు భుజించాలి. దేవుని ప్రజలకు మాంసాహారం సరైన ఆహారం కాదు. మాంసాహారం మందు మానవుని యొక్క స్వభావం ఘోరంగా మారే లక్ష్యం ఉన్నది. అలాగే మనం ఏమి తినను, ఏమి త్రాగినా కానీ, అది ఎవరు చేసినా కానీ దేవుని మహిమార్థమై చేయమని దేవుడు సెలవిస్తున్నాడు. అలాగే ఎందరైతే దేవుని ఆజ్ఞలను గైకొంచున్నారో వారందరూ క్రీస్తులో పరిశుద్ధమైనటువంటి సంబంధమును కలిగి ఉండాలి. శరీరము, ఆరోగ్యము దేవుని యొక్క కృపలో పెరగాలని ఆలోచించాలి. నీ పాటు సరిగా పనిచేయకపోతే నీ ప్రవర్తనలో మార్పు వస్తుంది. నీ మెదడు, నీ నాడీ మండలము, నీ క్రియలు, నీ ఆలోచన మారిపోతాయి. కనుక మన ఆహారము మన ఆలోచనపై ప్రభావం చూపిస్తుంది.